నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. పడగొట్టేవారే కొట్టారు. అశ్విన్ అజయ్ శతకం, జడేజా 86 నాటౌట్. భారత్ 140కి 6 నుంచి 339కి 6. భారత్ టెస్టు మ్యాచ్ అనగానే దృష్టంతా రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజాల మీదే ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి జోడీ బంతితో ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసిస్తూ జట్టుకు ఎన్నో విజయాలు అందిస్తుంది. స్పిన్నర్స్ స్వర్గధామంగా పేరున్న చెపక్లో బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మొదలవుతుంది. మరోసారి వీరి మాయాజాలం కోసం అభిమానులు ఎదురుచూశారు. కానీ ఈ జోడీ బంతితో మ్యాజిక్ చేయడానికి ముందే బ్యాట్తో ప్రత్యర్థి పనిపట్టింది. బంగ్లా బౌలర్ల ధాటికి 144కు 6తో కష్టాల్లో పడ్డ జట్టు అద్భుత బ్యాటింగ్తో తిరుగులేని స్థితికి చేరింది. లోకల్ హీరో అశ్విన్ మెరుపు శతకం బాధితే జడేజా సెంచరీ ముంగిట నిలిచాడు. పాకిస్తాన్పై సంచలన సిరీస్ విజయం తర్వాత భారత గడ్డ మీద అదిరే ఆరంభం దక్కుతుందని సంబరపడ్డ బంగ్లాకు అశ్విన్, జడేజా వీరితో బ్యాటింగ్ నిరాశ తప్పలేదు. 5 లక్షల మందికి ఉపాధి. 5 ఏళ్లు రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలే లక్ష్యమిదే. ఉపాధి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ. నూతనంగా కృత్రిమ మేధ, డ్రోన్ విధానాల రూపకల్పన. ప్రతి జిల్లాలో గుర్తింపు తెచ్చేలా కసరత్తు. ఎక్కడ ఏ ప్రాజెక్టులు? విశాఖపట్నం ఐటీ, జీసీసీ డేటా సెంటర్లు. తిరుపతి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ. క్రిస్ట్ సిటీ నెల్లూరు. అచ్యుతాపురం, అనకాపల్లిలో సెమీ కండక్టర్ తయారీ. అనంతపురం ఈవీ హబ్, ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు. కర్నూలు డ్రోన్ పార్కులు, రోబోటిక్స్. శ్రీ సిటీ ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు. కొప్పర్తి టెలికాం, సీసీ కెమెరాలు, సెల్టాప్ బాక్సులు, ఆర్టిఫిషియల్ ఫైబర్ కేబుల్ తయారీ. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు. పెద్ద ఎత్తున కల్తీ. పంది కొవ్వు, గడ్డు కొవ్వు, చేప నూనెలో ఉన్నట్టు అనుమానం. నెయ్యిలుండాల్సిన ఎస్ విలువలతో చాలా తేడాలు. గుజరాత్ చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందన్న తేదేపా. ఓటమి తర్వాత జగన్ ఏం మారలేదు. ప్రజల అభిప్రాయం ఆయనకు రుచించవు. అందుకే వైకాపాను వీడా. జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓటమి తర్వాత నాయకులు జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను 22న జనసేనలోకి. పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు. గ్రామాల్లో ఇంకా మిగిలిన 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు. పనుల నిర్వహణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలి. జల్ జీవన్ మిషన్పై సమీక్షపై సీఎం ఆదేశం. హ్యాపీ నెస్ట్కు మళ్లీ టెండర్. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం. ఇంకా అందుబాటులోకి 190 ఫ్లాట్లు. నాటి వైకాపా హయాంలో బుకింగ్ రద్దు చేసుకున్నవి 177. వాటిలో కొన్నాళ్ల తర్వాత వేలను విక్రయించాలని సిఆర్డీఏ యోచన. బుకింగ్ రద్దు చేసుకున్న వారికి 2018లో నిర్ణయించిన ధరకే ఫ్లాట్లు. విజయవాడలో 70 ఎకరాల ఆక్రమణ. బుడమేరుపై కార్యాచరణ సిద్ధం. అధికారులతో మంత్రి నిమ్మల. విజయవాడలో బుడమేరును 70 ఎకరాల మేరకు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి పాత ఛానల్ విజయవాడ, గొల్లపూడి మీదుగా విద్యాధర్మపురం, గుణదల, రామరపంపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు వరకు ప్రవహిస్తుంది. విజయవాడ నగర పరిధిలో 8.9 కిలోమీటర్ల మేర బుడమేరు ఉంది. తర్వాత విజయవాడ నగర గ్రామీణం అనుకుని 10.2 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. నగర పరిధిలో 202 ఎకరాలు ఉండగా 70 ఎకరాల్లో 3,051 అక్రమ నిర్మాణాలు కట్టినట్టు గుర్తించారు. ఇందులో 6,000 కుటుంబాలు ఉన్నాయి. విజయవాడకు ఏలూరు కాలువ, బుడమేరు కాలువ ఒకే గట్టు ఉమ్మడిగా ఉంటుంది. ఈ ఉమ్మడి గట్టుపైనే 2,000 కట్టడాలు ఉన్నట్టు గుర్తించారు. అంటే రెండింటిలోనూ ఆక్రమించినట్టే. ఆపరేషన్ బుడమేరుపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసే క్రమంలో జలవనరుల మంత్రి రామనారాయణ గురువారం జలవనరుల శాఖ, విజయవాడ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పట్టణాధికారులు వారు గుర్తించిన అక్రమ విషయాలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతంలో అక్రమాలను జలవనరుల శాఖ గుర్తించాల్సి ఉంది. ఈ సమాచారం ఏదీ తమ వద్ద లేదని జలవనరుల శాఖ స్పెషల్ డివిజన్ అధికారులు చెప్పగా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల వద్ద డిజిటల్ మ్యాప్లు ఉంటాయని, వాటిని బుడమేరు సరిహద్దు స్పష్టంగా తెలుస్తాయని, వారి సహాయంతో అక్రమాలను గుర్తించవచ్చని జలవనరుల ఈఎస్సీ వెంకటేశ్వరరావు తెలియజేశారు. పాత నివారణ కోసం అక్రమాల నివాసాలు తొలగించాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాయం చూపి నిర్మాణాలు కూడా తొలగించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని జలవనరుల అధికారులు వివరిస్తున్నారు. 24 గంటలు ఆన్లైన్ ఇసుక బుకింగ్కు అవకాశం ఉండాలి. పారదర్శక పెద్దపీట వేయాలి. వాగులు, వంకల నుంచి తీసుకెళ్లే గ్రామీణులను ఇబ్బంది పెట్టొద్దు. సీఎం చంద్రబాబు ఆదేశం. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఆవిష్కరణ. మాజీ మంత్రి రజనీ 2.20 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఐపీఎస్ జాషువాకు ₹10 లక్షలు, రజనీకి 2 కోట్లు తీసుకున్నారు. హోంమంత్రి అనిత స్టోన్ క్రషర్ వ్యాపారి ఫిర్యాదు. తిరుపతి లడ్డూలను అపవిత్రం చేశారు. నాణ్యత లేని అపవిత్రమైన సరుకులు వాడారు. తీదిదే పరీక్షలు చేస్తే నిజమని తేలింది.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. జత్వాని హైకోర్టులోకి చొరబాటు యాపిల్ ఐడి ఉపయోగించి ఐఫోన్ యాక్సెస్. ఫిబ్రవరి 7న ఒకసారి, 20న మరోసారి ఒకే రోజు 4 నిమిషాలు 6 సార్లు యాపిల్ ఐడికి మార్పులు. ఆమెను జైల్లో నిర్బంధించి ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఐపీఎస్ యత్నం. యాపిల్ పంపిన మెయిల్స్తో బండారం బట్టబయలు. 2 బోట్ల విజయవంతంగా ఒడ్డుకు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిలో మరో పడవ. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కున్న పడవలు మరోదాన్ని అధికారులు గురువారం విజయవంతంగా బయటకు తీశారు. ఈ పడవ ఫిల్లర్కు ఆనుకుని అపనమ్య దిశలో ఉండగా దాన్ని తొలుత సవ్య దిశలోకి మార్చడంతో నీటిలో మునిగిపోయింది. దీన్ని బయటకు తీసేందుకు బెగం సంస్థ, విశాఖ సిలియన్, కాకినాడ అబ్బుల బృందాలు గురువారం ఉదయం నుంచి తీవ్రంగా శ్రమించాయి. 2 పడవల సహాయంతో సాయంత్రానికి ఒడ్డుకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం బ్యారేజ్ 69వ గేటు వద్ద మరో పెద్ద పడవ బోర్లాపడి ఉంది. దానికి కూడా బయటకు తీస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి కేవీ కృష్ణారావు తెలిపారు. శుక్రవారం నుంచి పనులు ఆరంభమవుతాయని, వరద నీటిలో కొట్టుకొచ్చిన మరో చిన్న పడవ కూడా గేటు వద్ద నీటిలో ఉంది, లేదంటే దిగువకు కొట్టుకుపోయిందా అనేది ఇంకా తెలియలేదన్నారు. ఈ పడవలు బ్యారేజ్ గేట్లు ఢీకొట్టడంతో కేసులు నమోదయ్యాయి. పోలీసు విచారణ జరుగుతున్న నిషేధంలో ప్రస్తుతం ఒడ్డుకు తీసుకొచ్చిన పడవలు విజయవాడలో పున్నమి ఘాట్ వద్ద లాంగర్ వేసి భారీ తాళ్లతో కట్టి ఉంచినట్టు కృష్ణారావు వెల్లడించారు. అర్హులందరికీ పెంచాను. మార్గదర్శకాల రూపకల్పనకు మంత్రులతో సబ్ కమిటీ. అనర్హుల తొలగింపునకు విధి విధానాలు. నెలలోపు నివేదిక. అమరావతిలో 10 ఎకరాలు కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటు. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పనకు వర్చువల్ వర్కింగ్ స్టేషన్. సెర్ప్పై సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం. అంబటి సోదరుడి అక్రమ మేడ. గుంటూరు అనుమతి లేకుండా అపార్ట్మెంట్ నిర్మాణం అన్న అధికారంతో రెచ్చిపోయిన మురళీకృష్ణ. ఈ భవనానికి కొన్ని ఫీజులు బకాయి ఉన్నాయని, సర్వీస్ రోడ్, ఎమ్యూనిటీస్ బ్లాక్లో కల్పించే సౌకర్యాలపై ప్లాన్లు చూపించలేదని దీన్ని గుర్తించిన పట్టణ ప్రణాళిక అధికారులు గత జూలైలో నోటీస్ ఇచ్చారు. కానీ చర్యలు తీసుకోలేదు. స్టాఫ్ ఆర్డర్ అమలు చేయలేదు. దీంతో నిర్మాణం యథావిధిగా సాగింది. అక్కడికి అధికారులు ఎవరు వెళ్లి తనిఖీ కూడా చేసిన దాఖలు లేవని గతంలో సిపిగా పనిచేసిన అధికారులు ఒకరు తెలిపారు. నోటీస్ ఇచ్చిన జూలైలోనే ఆ ప్రాజెక్టు ఆమోదం తెలపడం గమనార్హం. ఈ బహుళంతస్తు భవన నిర్మాణం 2015లో G+5 పేరుతో మాత్రమే అనుమతి పొందారు. 2017లో G+14 అనుమతులు కోరుతూ రివైజ్డ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2023లో మరోసారి ఒక టవర్ డిజైన్ మార్చుకుంటున్నామని రివైజ్డ్ దరఖాస్తు చేశారు. 2023 నవంబర్, డిసెంబర్లో రివైజ్డ్ ప్లాన్ దరఖాస్తు చేసిన ఆ అనుమతి పత్రాలు 2024 జూలై అప్లోడ్ చేసినట్టు తెలిసింది. దీనిపై నగర ప్రణాళిక అధికారి రాంబాబు మాట్లాడుతూ G+14 అనుమతులు కోరుతూ 2017లో ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఏడాది జూలైలో అనుమతులు ఇచ్చామని, నిర్మాణం బుధవారం పరిశీలించాం. గతంలో మేము తెలిపిన అభ్యంతరాలు నిర్మాణదారులు పరిష్కరించలేదు. ఫీజు ఎంత బకాయి ఉంది, ఏ అనుమతులు తీసుకున్నారు వాటి పరిశీలిస్తున్నాం. రైల్వేకు లేఖ కనిపించడం లేదు. సకల తీసుకుని బాధ్యత అభ్యంతరాలు పరిస్థితామని వివరించారు. 5 కోట్ల విలువైన వైద్య ఉపకరణాల వితరణ. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అందజేసిన కియా సంస్థ. కియా ఇండియా సంస్థ సీఈఓ కబ్ డంగ్లీని సన్మానిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తదితరులు. ఓటమి తర్వాత జగన్ ఏం మారలేదు, అందుకే వైకాపాను వీడి జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆగిపోయిన 7 హైవేల విస్తరణకు మోక్షం. ఎన్హెచ్ఓ కింద కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం. రోడ్డు అభివృద్ధిపై గుజరాత్, అస్సాంలోనూ పరిశీలన. ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. హైదరాబాద్ తరలింపు. నేడు కోర్టుకు హాజరుపరిచే అవకాశం. తుంగభద్ర గేట్లన్నీ మార్చాల్సిందే. నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ. తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్లు తక్షణం మార్చాలని అవసరం ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే సాఫ్ట్ లాగ్లు నిల్వ ఉంచుకోవాలని సూచించింది. ఏకే బజాజ్ నేతృత్వంలో తుంగభద్ర మండలి నియమించిన 4 సభ్యుల కమిటీ నెల 9 నుంచి 3 రోజుల పాటు జలాశయం భద్రతా, గేట్ల పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేసింది. ఈ నెల 15న తుంగభద్ర మండలి నివేదిక సమర్పించింది. సాధారణంగా జలాశయాల గేట్లు 45 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేయవు. తుంగభద్ర గేట్లు ఏర్పాటు చేసి 74 సంవత్సరాలుగా ఈ నిషేధంలో 19వ గేటు కొట్టుకుపోయింది అని కమిటీ నివేదిక తెలిపింది. ఆనకట్టు భద్రతపై పరీక్షలు చేయడం మంచిదని సూచించింది. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు కాకూడదంటే వెంటనే గేట్లను మార్చాలని వెల్లడించింది. తుంగభద్ర ప్రాజెక్టు 33 గేట్లు మార్చడానికి సుమారు 250 కోట్లు అవసరమని, దీనికి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేయించమని కర్ణాటక మంత్రి శివరాజ్ తాండగని ఇటీవల పేర్కొన్నారు. గేట్లు మార్చడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అనుమతి అవసరమని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి గేట్ల మార్పిడి నిర్ణయం తీసుకుంటామన్నారు. నిపుణుడు ఏకే బజాజ్ సమర్పించిన నివేదిక పత్రాలు 3 రాష్ట్ర ప్రతినిధులు సమర్పించామని తుంగభద్ర మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇంత ఘోరమా గోవిందా. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం. భక్తులకు ఇష్టప్రసాదంగా
ప్రసాదం భారీగా కల్తీ. తిరుమలను వదలని వైసీపీ ప్రభుత్వం. లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి. దానిలో జంతువుల కొవ్వు కలిపినట్టు తేల్చిన కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీ. 5 ఏళ్లు తిరుమల అపచారాల పర్వం. నెయ్యి నాణ్యతపై తొలి నుంచి అనుమానాలే. కర్ణాటక నంది నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత. 5 కంపెనీలకు రివర్స్లో కాంట్రాక్ట్. నాణ్యత, రుచి అప్పటి నుంచే లేవని భక్తుల గగ్గోలు. ఆ కంపెనీ నెయ్యిలోనే బయటపడ్డ జంతువుల కొవ్వు. వ్యవస్థల ప్రక్షాళన టీడీతో మొదలుపెట్టిన బాబు. ఈ క్రమంలోనే నెయ్యి పరీక్షలు భారీగా కల్తీ నిర్ధారణ. నంది నెయ్యి పునరుద్ధరణ. శ్రీవారి ప్రసాదానికి మెరుగు గట్టి చర్యలు. బాధ్యులపై కఠిన చర్యలు. గత ప్రభుత్వం తిరుమల అపవిత్రం, భక్తుల మనవాళ్ళు దెబ్బతీశారు. జంతువుకు సంబంధించిన పదార్థాలు ఏవి వాడారో నివేదిక చెప్తున్నాయి. ప్రక్షాళన ప్రారంభించాం. ఆ నీచులు ఎవరో తేల్చండి. తిరుమల అప్రవృత్తిపై సిబిఐ విచారణ జరిపించాలి. సీఎం చంద్రబాబు పిసిసి అధ్యక్షుడు శర్మ డిమాండ్. జంతువుల కొవ్వు వినియోగం హేమం బీజేపీ. దేవుడి జోలికి వస్తే సర్వనాశనం అవుతారు లోకేష్. అవును, ఆ 4 ఏళ్లుగా మా నెయ్యి కొనలేదు. 2020 నుంచి మేము సరఫరా చేయలేదు. టీడీపీ వచ్చాక మళ్ళీ నందిని నెయ్యి సరఫరా కేఎంఎస్ చైర్మన్ ధ్రువీకరణ. జత్వానీ ఐఫోన్ హ్యాక్. గత ప్రభుత్వం పోలీసుల నిర్వాకం. దుబాయ్ హ్యాకర్లను తీసుకొచ్చినట్టు సందేహాలు. తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి. అరెస్ట్ చేశాక 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం. సజ్జనాన్ని కాపాడేందుకు ఖాతాలు చెరిపేసే యత్నం. పాస్వర్డ్లు చెప్పాలని ఒత్తిడి. వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్. యాపిల్ నుంచి జత్వానికి మెయిల్ మెసేజ్లు. నివేదికల నాటి డీజీపీ పేర్లు. ఆయన అనుమతితోనే ముంబైకి విషయాలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తి ఉచితం. వాగులు వంకల నుంచి సమీప గ్రామాలకు ప్రజలు తీసుకెళ్లొచ్చు ముఖ్యమంత్రి. వారిని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు. ఇదే సమయంలో అక్రమ రవాణాకు చెక్. విజిలెన్స్ వ్యవస్థ పటిష్టం చేయాలి. ఇసుక పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం. నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం. వారం పాటు నిర్వహణ. 100 రోజుల పాలనపై సాధించిన విజయాలపై ప్రజల్లోకి. తీసుకున్న జనహిత నిర్ణయాలు వెల్లడి. రోజుకో గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు. నేడు ప్రకాశంలో పాల్గొన్న సీఎం. వాతావరణం బాగోక సిక్కోలు టూర్ రద్దు. వైసీపీకి బాలినేని ఉదయభాను గుడ్ బై. జగన్ షాక్ ఇచ్చిన సన్నిహితులు. పవన్తో వేరుగా భేటీ. పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటా. అక్టోబర్ 4 జనసేనలో చేరతా. పార్టీలోకి వచ్చేందుకు ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ. వైసీపీలో నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులున్నాయి. జగన్ విశ్వసనీయతే బూటకం. నమ్మిన నేతలను వంచారు బాలినేని. వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. మనసు కష్టం కలిగిననే వీడా. 22 తేదీన జనసేనలో చేరుతా. ఉదయభాను. జల్ జీవన్లో 4,500 కోట్ల దోపిడీ. గత ప్రభుత్వం హయాంలో నొక్కేశారు. కాగితాలపై మాత్రమే కుళాయిలు. 5 ఏళ్లుగా పక్కాగా భారీగా అవినీతి మిషన్. 1000 కోట్లు కేంద్ర ఉపాధి పనులు జల్ జీవన్ మిషన్ ఖాతాలోనే. సమగ్ర విచారణకు సీఎం ఆదేశం. 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి అమర్చాలని ఆదేశం. ఈజీగా ఇసుక ఆప్షన్ ఇస్తే ఇంటి వద్దకే రవాణా. శాండ్ పోర్టల్ ద్వారా సచివాలయంలో బుకింగ్. సొంత వాహనాలు గొలుసుశాఖ అనుమతి తప్పనిసరి. 1-2 రోజులు ఇంటి వద్దకే అందజేసే ప్రణాళిక. వాహనాల కోసం ట్రాక్టర్లు, లారీ యజమానులకు అవకాశం. రోడ్డు ప్రమాదాలకు బ్రేక్లు. వాటి కట్టడికి పోలీసులు, ఆర్డీఏ ఉమ్మడి చర్యలు. వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆర్టీసీకి కొత్త బస్సులు. 1,400 డొక్కు బస్సులు పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తవి. రవాణా శాఖ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఆంధ్రజ్యోతితో మంత్రి రాంప్రసాద్ రెడ్డి. త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం. రవాణా శాఖను ప్రక్షాళన చేయండి. ప్రజా పోలీసింగే మా లక్ష్యం. సిబ్బంది నియామకం టెక్నాలజీకి ప్రాధాన్యం. ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్. కమాండ్ కంట్రోల్. గంజాయిని కుక్కటి వేలతో వెకిలించి వేస్తాం. మహిళా రక్షణ, నేరస్తుల శిక్షపై ప్రత్యేక దృష్టి. కదంబరి జత్వానీ కేసులో అరెస్టులు ఉంటాయి. నందిగామ సురేష్ రిమాండ్ 14 రోజులు పొడిగింపు. రఘురామ్ కేసులో విచారణ వేగవంతం. కొలిక్కొచ్చిన దర్యాప్తు. త్వరలోనే అరెస్టులు. విచారణ పోలీసు అధికారులకు సమీక్ష. 10 మంది పోలీసులు బిగిస్తున్న ఉచ్చు. జగన్ బేజారు. తెగిపడుతున్న ఫ్యాన్ రేకులు. నిన్న బాలినేని, నేడు ఉదయభాను. రేపు గంధి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు. ఒకరొకరుగా వైసీపీ గుడ్ బై. అధికార కూటమిలో చేరే యత్నాలు. వైసీపీ స్థానిక ప్రజానిధులు అదే బాట. వారిని ఆపలేక జగన్ విలవిల. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం. అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులుగా మిగిలిన సీనియర్లు వైసీపీ గుడ్ బై చెప్పడంతో ఆయన మింగుడు పడడం లేదు. చివరికి ఆయన సమీప బంధు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఇది జరిగి 24 గంటలు కాకముందు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గుడ్ బై చెప్పేశారు. ఇదే దారిలో రేపో మాపో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా పార్టీలో విడతారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికీ జిల్లాకు చెందిన జగన్ అతిపీడైన మాజీ ఉప ముఖ్యమంత్రి
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, నాని పార్టీ కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు. ఇక మహిదేవి వెంకటరమణారావు, బేదమస్తానరావు వైసీపీకి టాటా చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వాలు కూడా రాజీనామా చేశారు. బాలినేని జగన్‌కే కలిసి ఇక ఉండలేనని చెప్పి వచ్చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి జనసేనలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఉదయభాను కూడా పవన్ సమావేశమై 22న పార్టీలో చేరతానని ప్రకటించారు. కీలక నేతలు చేజారకుండా జగన్ బుజ్జగిస్తున్నా వినిపించుకోవడం లేదు. వైసీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోనే ప్రయత్నాలు చూసుకుంటున్నారు. ముఖం చాటేస్తున్న నేతలు. శరత్ ఎన్నికల్లో ఓటమి దిగుమింగు లేని ముఖ్య నేతలు ఆ తర్వాత వైసీపీ కార్యాలయాల వైపే రావడం లేదు. నాయకత్వం రమ్మన్న కొందరు ముఖం చాటేస్తున్నారు. 2016 నుంచి 17 నడుమ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తనకు అధికారం లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా ఉండడంతో, పార్టీ నేతలపై ఎవరిపైనా కేసులు లేకపోవడంతో జగన్ ప్రశాంతంగా ఉన్నారు. కానీ 19-24 మధ్య ఆయన ప్రభుత్వం కనీవినీ ఎరగని అక్రమాలు జరిగాయి. ఇసుక, మైనింగ్ రంగాల్లో పార్టీ నేతలు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. నియోజకవర్గ దందాలు సాగించేందుకు ప్రశ్నించిన ప్రతిపక్షాల కార్యకర్తలపై ఎదురు తిరిగి మాట్లాడిన వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించారు. ఇది అటు నుంచి గత 5 ఏళ్లు సొంత ప్రజాప్రతినిధులే జగన్ పట్టించుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమయ్యారు. ఎక్కడికైనా వెళ్లినా పరదాల మాటలు తిరిగారు. ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వలేదు. దాని ప్రభావం ఓటమి తర్వాత పార్టీపై పడింది. ఇప్పుడు తాడేపల్లి నుంచి పిలుపు వస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక మాజీ సీఎం విలవిల్లాడుతున్నారు. ఏపీకి పెట్టుబడులతో రండి. ఆహార శుద్ధి రంగానికి ఉజ్వల భవిష్యత్తు. వరల్డ్ ఫుడ్ ఇండియాలో మంత్రి భరత్. థాంక్ యూ. దట్స్ ఇట్.